హలో ఆల్, ఇది నా 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ డే అన్నమాట. అదేంటో డెలివరీ దగ్గరికి వస్తున్న కొద్ది టెన్షన్ అయిపోతుంది. సో ఇంకా ఫ్యూ మంత్స్ కూడా కాదు, ఓన్లీ 1 మంత్ ఉంది అంతే. సో నా 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈరోజు నేను తీసుకుంటున్న ఫుడ్ అనమాట. ఇది ర్యాండమ్ అండ్ దీనిలో అందరికీ హెల్ప్ అయ్యే ఒక 2 మెయిన్ రెసిపీస్ అయితే ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఎస్పెషల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి. సో అదేంటో మీరు వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. ఫస్ట్ అయితే నేనైతే 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే కదా, అసలు టోటల్ ఈ ఓవరాల్ ప్రెగ్నెన్సీ జర్నీలోనే మీ అందరికీ తెలుసు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే నార్మల్గా నా డే స్టార్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్, మినిమం వాకింగ్ బాల్కనీలో అయితే చేసేస్తాను. ఏంటక్క అది కూడా ఒక వాకింగేనా అని అనుకోకండి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి నాకు సగం ఎక్సర్సైజ్ అయిపోయినట్టే. సో ఇంకా నేను ఓవర్గా ఎక్సర్సైజ్ అయితే చేయనండి, చాలా ఓపిక తక్కువైపోతుంది నాకు. అందుకని కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ అయినా తాగేస్తాను. తాగిన తర్వాత ఒక 1 అవర్ ఆగి మంచిగా మిల్క్ విత్ ప్రోటీన్ పౌడర్. సో ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి నేను మార్నింగ్ వేసుకుంటుంది డాక్టర్ రాసి ఇచ్చింది, కానీ ఈవినింగ్ అయితే నేను హోమ్ మేడ్ చేసుకున్నాను అనమాట. ఆ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ మన లాంగ్ వీడియోలో ఉంది, ఒక్కసారి చూడండి. చాలామందికి హెల్ప్ అవుతుందండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ ప్రెగ్నెంట్, ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా తాగొచ్చు. ఆ ప్రోటీన్ పౌడర్ చాలా బాగుంటుంది, ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇట్లా మిల్క్ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్. ఏంటక్క కూరగాయలన్నీ ముందు పెట్టేసుకున్నావు, ఏం బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటున్నారా? సో నాకు బాగా ఓపిక ఉందనుకోండి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. అసలు ఓపికనే లేదనుకోండి ఏదో బ్రెడ్ తోటో లేకపోతే సింపుల్ బాయిల్డ్ ఎగ్సా లేకపోతే ఏదో ఒకటి తినేస్తాను. ఈరోజు కొంచెం ఎనర్జీగానే ఉన్నాను కాబట్టి హెల్దీగా చేసేసుకుందామని చెప్పేసి క్యాప్సికము, ఆనియను, బీన్స్, మష్రూమ్స్, కొత్తిమీర, బ్రోకలీ, క్యారెట్ అండ్ కరివేపాకు ఇవన్నీ కలిపి మంచిగా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసి వెజిటబుల్ చాపర్ ఉంటుంది కదా అందరి ఇంట్లో, ఆ చాపర్లో వేస్తానన్నమాట. చిన్న చిన్న ముక్కల్లాగా, లేదు కొంచెం మీకు పెద్ద పలుకులాగానే పెద్ద పెద్ద పీసెస్ లాగానే తగలాలి అనుకుంటే కట్ చేసేసుకోండి సరిపోతుంది. సో నేనైతే ఇట్లా వెజిటబుల్ చాపర్లో వేస్తున్నాను. దీనివల్ల నాకు ఇంకొక బెనిఫిట్ ఏంటి తెలుసా, ఇట్లా చాపర్లో వేయడం వల్ల మా అమ్మగాడు కూడా మంచిగా తినేస్తాడు. నా బిడ్డ అన్నమాట, మా అమ్మ కూడా మంచిగా తినేస్తుంది, చిన్న చిన్న పీసెస్ కాబట్టి మంచిగా ఈజీగా నమలడానికి కూడా వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట. ఇంతకేం చేస్తున్నానో చెప్పలేదు కదా, వెజ్ ఆమ్లెట్. ఈ వెజ్ ఆమ్లెట్ ఎంత మంచిదంటే, హెల్త్కి ఎంత మంచిదంటే, మార్నింగ్ ఇన్ని వెజిటేబుల్స్తో కూడిన ఆమ్లెట్ తినడం వల్ల ఇంకా డే మొత్తంలో వెజ్జెస్ మనం ఇంక్లూడ్ చేసుకోకుండా సరిపోతుంది. ఇక్కడ మంచిగా నాకు హ్యాండ్ ఎక్సర్సైజ్ అయితే మంచిగా అవుతుంది అనమాట. ఇక్కడ వెజిటేబుల్ చాపర్లో అన్ని వెజిటేబుల్స్ వేయడం వల్ల, ఇదంతా నాకు ఒక్కదాని కోసమే కదండి, నాకు, మా అమ్మకి, మా హస్బెండ్కి. సో ఇంట్లో వాళ్ళకి అన్నప్పుడు మినిమం ఉంటుంది కదా, అందుకని అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. మనకనుకోండి కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోండి ఒక్కరికైతే. సో ఇట్లా చిన్నగా తురిమేసుకుంటున్నాను నేనైతే. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ అమ్ము ఈజీగా తినగలుగుతుంది. తినలేని వెజిటేబుల్ కూడా అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి హ్యాపీగా తినేస్తారు పిల్లలైతే. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి, వెజిటేబుల్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. అండ్ టైం లేదు, ఓపిక లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. బట్ టైం ఉండి ఓపిక మాత్రం వీక్లీ వన్స్ అయినా ఇట్లా చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మొత్తానికి ఇట్లా అంతా చూసారు కదా, వెజిటేబుల్స్ ఇన్ని అయ్యాయి నాకు. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో ఎగ్స్ వేసేసుకోండి. మీకు ఇట్లా వెజిటేబుల్స్ తోటి చేసుకునే ఓపిక లేకపోతే సింపుల్గా పాలకూర ఒకటి కట్ చేసి పెట్టేసుకోండి, పాలకూర, ఉల్లిగడ్డ, అంతే, పాలకూర ఆమ్లెట్ అయిపోతుంది అది. ఇందులో నేను 4 గుడ్లు మాత్రమే వేస్తున్నానండి. ఇన్ని వెజిటేబుల్కి 4 గుడ్లే సరిపోతాయి అక్క అంటే ఈజీగా సరిపోతాయి చాలు. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఏం కాదు. అండ్ సాల్ట్ వేస్తున్నాను. నేను సాల్ట్ కూడా చూసి తక్కువగా వేస్తున్నానండి, ఎందుకంటే మా అమ్మ జస్ట్ 1 ఇయర్కే ఇప్పుడు నేను ఓవరాల్గా ఇంత సాల్ట్ అయితే ఇంక్లూడ్ చేయలేను కదా. నాకు సాల్ట్ ఎట్లాగో తక్కువ తినడం అలవాటు ఇంట్లో వాళ్ళకు కూడా, అందుకని సాల్ట్ తక్కువ వేసాను. పసుపు, ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, అంతే, ఇంకా ఏమీ వేయలేదు దీంట్లో. అంతా ఒకసారి కలిపేసుకోండి. చూసారా, బ్యాటర్ అనేది ఇలా అవుతుంది. ఒకవేళ మీకు గట్టిగా అయ్యింది, బ్యాటర్ ఇలా అవ్వట్లేదంటే ఇంకొక ఎగ్ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో 4 గుడ్లకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది మంచిగా దీంతో హ్యాపీగా ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఈలోపు నాకు గుర్తొచ్చింది, ఫస్ట్ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినలేదు కదా, ఏం పర్లేదు, ఒక లడ్డు అయితే తినచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మన ఛానల్లో ఉంది చూడండి. ఆఫ్టర్ డెలివరీ తినాల్సిన డ్రై ఫ్రూట్ లడ్డు వేరు, బిఫోర్ ప్రెగ్నెన్సీలో తినాల్సిన డ్రై ఫ్రూట్ లడ్డు వేరు. ఒకసారి చూడండి, మన ఛానల్లో 2 ఉన్నాయి.
సో నేను మంచిగా ఇది చేస్తూనే ఒక లడ్డు అయితే తినేసాను. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ పక్కా తింటాను నేను ఎర్లీ మార్నింగ్. ఆ డ్రై ఫ్రూట్స్ అయినా తినచ్చు, ఇట్లా లడ్డు రూపంలో అయినా తినచ్చు. ఇక్కడ నేనైతే మంచిగా బటర్తో వేస్తున్నాను. బటర్తో వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. బటర్ వేసి మంచిగా ఆమ్లెట్ ఒక 2, 3, 4 స్పూన్లు వేసి దాని మీదకి వెళ్ళి డైస్డ్ చీజ్ అని దొరుకుతుంది. ఇట్లా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే. చీజ్ మీకు చీజ్ ఇష్టం లేదనుకుంటే వదిలేసేయండి, బట్ నాకు చీజ్ టేస్ట్ సూపర్ యమ్మీగా ఇష్టం. అందుకని హ్యాపీగా నేను మంచిగా ఇట్లా ఒక ఫుల్ అని అట్లా వేసేస్తానన్నమాట, హ్యాండ్ఫుల్గా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో ఇట్లా చీజ్ వేసేసి 2 సైడ్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కాల్ చేసుకోండి. అండ్ ఎంత బాగా వస్తుంది తెలుసా, బయట క్రిస్పీగా లోపల ప్లఫీగా. నాకైతే భలే ఇష్టం అండి. ఇది ఒక్కసారి చేసుకొని తిన్నానా, ఇంకా వీక్లీ ట్వైస్ నాకు టైం ఓపిక ఉన్న ప్రతిసారి చేసేసుకుంటున్నాను నేనైతే. హ్యాపీగా ఒకటైతే మంచిగా టమ్మీ ఫుల్గా సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ తినాలనిపిస్తే కూడా తినచ్చు హ్యాపీగా, ఏం పర్లేదు. వెజిటేబుల్స్తో కూడిన ఆమ్లెటే కాబట్టి హ్యాపీగా తినేసేయచ్చు. ఇది తిన్నాక నాకు లంచ్ వరకు ఏం ఆకలి అవ్వలేదండి. సో డైరెక్ట్ లంచ్కే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ ఫుడ్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే మరీ ఓవర్ లెంత్ అయిపోతుందని. జస్ట్ నేను తీసుకుంటున్న ఫుడ్ అండ్ కేర్ మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మెయిన్గా కరివేపాక, లేకపోతే మునగాకు, లేకపోతే అవిసె గింజల పొడియ, ఈ 3 ఏదో ఒక పొడి లేనిది నా లంచ్ అయితే కంప్లీట్ అవ్వదు. కన్ఫామ్గా ఈ 3 ఒక పొడి ఉండాల్సిందే, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హెయిర్ లాస్ అనేది చాలా కామన్. అది తట్టుకోవాలంటే మనకు మునగాక, కరివేపాక, అవిసె గింజలో ఏదో ఒకటి తీసుకుంటేనే మనం మంచిగా స్కిన్, హెయిర్ కాపాడుకోగలుగుతాం. ఇక్కడ నేను దాంట్లోకి కొద్దిగా నెయ్యి అండ్ దీంతో పాటు ఒక వెజిటబుల్ కర్రీ, ఇదేంటి బీన్స్ క్యారెట్ కాదు, మన బీరకాయ క్యారెట్ అది మిక్సప్ అయి చేసిన కర్రీ అన్నమాట. అది కొద్దిగా తీసేసుకున్నాను. ముందు రోజు నైట్ చికెన్ చేసామన్నమాట. ఎక్కువ తినలేదండి, జస్ట్ మీరు చూస్తున్నారు కానీ నా చేతిలో 3 పీసెస్, 2 పెద్దవి, కొంచెం ఒకటి చిన్నది. నాకు ఎందుకో చికెన్ తినాలనిపించలేదు, బట్ కొంచెం బాగుంటుంది కదా అని అలా వేసుకున్నాను అంతే. కర్డ్. ఇది నా లంచ్, చాలా సింపుల్. వెజిటబుల్ కర్రీ ఒకటైతే ఉన్నది, పప్పు అసలుకు ఉండాలి ఈరోజైతే, కానీ పప్పు చేయలేదు ఓపిక లేక. ఇంకా ఒక కర్రీ అండ్ ఒక పొడి, నెయ్యి, చికెన్, కర్డ్. సింపుల్ లంచ్ అన్నమాట. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకొని చేసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నాకు బాగా ఆకలి అనిపించింది. సో ఏం తినాలా అని ఫస్ట్ అయితే మంచిగా ఒక యూట్యూబ్లో ఒకటి చూసానన్నమాట షార్ట్. మురుమురాలతోటి చేసిన ముంత మసాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా, సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ మరమరాలు అంటారా, మా సైడ్ అయితే పేలాలు అంటాం, అదే బెస్ట్. ఆ పేలాలు అయితే కొన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అట్లా వేయిస్తే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. దాంతోపాటు అటుకులు కూడా వేయించండి. ఇట్లా డ్రై రోస్ట్ చేయడం వల్ల క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. మంచిగా డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత టమాటా, ఆనియన్, మీకు కుదిరితే చిల్లీస్ కూడా వేసుకోండి, నేను వేయలేదు. ఈ టమాటా అండ్ ఆనియన్ వేసిన తర్వాత దీనిలోకి పల్లీలు వేయించినవి, నేను ఏది ఆయిల్లో ఫ్రై చేయలేదండి, ఎందుకు ఆయిల్ ఫుడ్ అయిపోతుంది మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో మనకు కొన్ని డైజెషన్ అవ్వయి అని చెప్పేసి చాలా వరకు అన్నీ ఫ్రై చేయలేదు. ఒకటి ఫ్రై చేశాను, అది మీకు చూపిస్తాను. ఇట్లా పల్లీలు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా నేను దీనిలో చిల్లీ ఫ్లేక్స్, కారం, సాల్ట్, ధనియా పౌడర్, అంతే. ఇది ఒక్కటే అండి ఆయిల్లో వేయించింది. మనము కార్న్ఫ్లెక్స్ అంటాం కదా, బయట ఇండివిజువల్గా దొరుకుతాయి, ఆయిల్లో ఫ్రై చేస్తే ఇలా అవుతాయి అన్నమాట. మీకు డైరెక్ట్ ఇలానే దొరికితే వేసుకోవచ్చు, బట్ బయట ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలియదు కాబట్టి నేను అలానే తెచ్చేసుకొని ఇంట్లో కావాలనుకున్నప్పుడు ఫ్రై చేసుకుంటాను అన్నమాట. ఇది ఒక్కటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది అంతే, ఇంకా ఏమీ డీప్ ఫ్రై చేయలేదు. సో దీనిలో సాల్ట్ అండ్ కారం వేసేసాము. ఇంకా చాట్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, మీ చాయిస్. సో మొత్తం ఒకసారి మంచిగా ముంత మసాలా బయట చేత్తో ఎట్లా విసుకుతారో అట్లా విసిగేసేయండి. చూసారుగా ఈ ప్యాకెట్ నేను బయట ఇండివిజువల్గా ఇట్లా తెచ్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు హ్యాండ్తో మంచిగా కలిపేయడమే. బయట అయితే దీనిలో టమాటా బజ్జియా, మిరపకాయ బజ్జియా వేసి మంచిగా కలుపుతారు, చేతితోటి కలిపి ఒక పేపర్లో వేసిస్తారు. మీకు ఐడియా ఉండుంటుంది ఆల్మోస్ట్ అందరికీ, ఎంత బాగుంటుందో. ఫైనల్గా నిమ్మరసం పిండానండి, ఆ నిమ్మరసం వీడియో క్లిప్ మిస్ అయినట్టున్నది. అది లేకపోతే అసలు ముంత మసాలా టేస్టే ఉండదు కదా, పుల్లగా కారంగా. ప్రెగ్నెన్సీలో తినాలనిపిస్తే నేను ఈ మధ్య ఎక్కువ ప్రిపేర్ చేస్తుంది ఇదే అన్నమాట. ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుంది, తొందర అయిపోతుంది, ఫుల్గా క్రేవింగ్స్ అయిపోతాయి అన్నమాట. ఈ ఫుల్ ఆన్ బౌల్ నేనే తినేసానండి, దిస్ట్ అయినా సరే చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు పుల్లగా కారంగా మంచిగా తినాలనిపించింది. సో 2 టైమ్స్ అవుతుంది నాకు ఇది. ఫస్ట్ అయితే ఈవినింగ్ కొద్దిగా తిన్నాను, జస్ట్ ఒక 5-6 స్పూన్స్ అంతే, ఎక్కువ తినలేదు.
ఎందుకంటే ఎందుకు రిస్క్ అని ఒక 5-6 స్పూన్స్ తిన్నాను. నాకు క్రేవింగ్ ఓకే అనిపించింది. సరే అని అట్లా దాసి పక్కకు పెట్టానన్నమాట. ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు అంటే నైట్ డిన్నర్ లాగా కొద్దిగా తినేసేయచ్చు, ఇంకా నాకు ఏం తినబుద్ధి అవుతలేదు, ఇదే తినేసేయచ్చు హ్యాపీగా అని చెప్పేసి పక్కకు పెట్టేశాను. ఈలోపు ఒక రెసిపీ ప్రిపేర్ చేద్దామా. ఇదైతే అందరికీ హెల్ప్ అవుతుందండి. టైం లేదు, ఓపిక లేదు, నాకు నీరసంగా ఉంది, ఇమ్మీడియట్గా ఏదైనా అయిపోవాలి, అబ్బా నాకు చేసే ఓపిక లేదన్నప్పుడు ఇది ప్రిపేర్ చేయండి, చాలా మంచిదండి. ఇదేంటి అనుకుంటున్నారా? ప్రీమిక్స్, ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్. అట్లని నెలలు స్టోర్ చేసుకోకండి, ఎవ్రీ మంత్ చేసి పెట్టేసుకోండి. నేను ఎవ్రీ వీక్ టైం ఉన్నప్పుడల్లా సండేనా సాటర్డేనా చేసుకుంటాను. ఇడ్లీ ప్రీమిక్స్ చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఓపిక ఉండదు కదా. సో అట్లాంటప్పుడు ఇట్లా ప్రీమిక్స్ పౌడర్ చేసేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో 3/4 కప్పు వరకు మినపగుళ్ళు. సో ఇందులో 3/4 కప్పు అంతా, అంటే ఈ కప్పు మెజర్మెంట్స్గా నేను చెప్పిన మెజర్మెంట్స్గా తీసుకోండి. ఇడ్లీ ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. సో టైం లేనప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ కలిపేసేసుకొని ఇడ్లీలు వేసేసుకోవచ్చు హ్యాపీగా. ఒక్కసారి మీరు కూడా చూడండి రెసిపీ. 3/4 కప్పు వరకు మినపగుళ్ళు వేసి లో ఫ్లేమ్లో జస్ట్ 4 to 5 minutes గింజ వేడి అయ్యేంత వరకు మాత్రమే. మన సున్నుండలకు చేసినట్టుగా మొత్తం కలర్ చేంజ్ అవ్వద్దండి, జస్ట్ గింజ లోపటి వరకు కొంచెం వేడి ఎక్కితే సరిపోతుంది. పక్కకు పెట్టేసుకోండి ప్లేట్లో. ఎక్కువసేపు అవసరం లేదు, అసలు ఇడ్లీలు బాగా రావు. సో కొద్దిసేపు ఇట్లా వేయించేసుకున్న తర్వాత ఇది పక్కకు తీసుకొని చల్లారబెట్టేసేయండి. మినపగుళ్ళు టోటల్గా చల్లారాలండి, అప్పుడే మంచిగా ఉంటుంది, లేకపోతే అసలు ఇడ్లీలు సరిగా రావు. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పిండిలాగా, మినపపిండి కావాలి. ఇట్లా చేసుకునే ఓపిక లేకపోతే బయట షాప్స్లలో మినపపిండి కూడా అమ్ముతున్నారు ఈ మధ్య. సో అట్లా కూడా తెచ్చేసుకోవచ్చు. బట్ ఇంట్లో టైం ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టేసుకున్నామండి, చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, వారానికి కాదు ఎప్పుడంటే అప్పుడు మనకి ఇడ్లీలు తినాలనిపిస్తే బిఫోర్ నైట్ ఫర్మెంటేషన్ చేస్తే సరిపోతుంది, లేకపోతే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు హ్యాపీగా. అది ఎట్లానో కూడా చెప్తాను. సో ఇట్లా మినప్పిండికి మిక్సీ పట్టేసుకోండి. నేను ఎవ్రీ వీక్ నాకు టైం ఉంటుంది కాబట్టి ఎవ్రీ వీక్ ఒక్కసారి ఇట్లా చేసి పెట్టేసుకుంటాను. నేను ఇడ్లీ చాలా ఎక్కువ తింటాను అనమాట, వారానికి 4 సార్లైనా తింటాను, అంటే 4 రోజులు అట్లయినా తింటాను అనమాట. తినలేని వాళ్ళు మంచిగా హ్యాపీగా చేసి పెట్టేసుకుంటే నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలల వరకైనా స్టోర్ ఉంటుంది మంచిగా. సో ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాక మిగిలింది అదే మళ్ళీ మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు 3/4 కప్పు వరకు, అంటే 3/4 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు అటుకులు తీసుకోండి. అటుకులు అనేది తెల్లదనాన్ని ఇస్తాయి, ఇడ్లీలకు సాఫ్ట్నెస్ ఇస్తుంది, చాలా బాగుంటుంది, మంచిగా వస్తాయి ఇడ్లీలు అనేది ఫ్లఫీగా. సో నేను ఇక్కడ 1 కప్పు వరకు నేను కరెక్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు చూసుకున్నది ఏంటి అంటే, అయ్యో బై మిస్టేక్ నేను లావ్ అటుకులు తెప్పించక, ఆర్డర్ పెట్టక సన్నం అటుకులు తెప్పించేశాను. ఇంకా చేసేది ఏం లేదు కదా, ఏ అటుకులైనా ఒకటే కదా అని చెప్పేసి ఈ సన్నం అటుకులు 1 కప్పు తీసుకుంటున్నాను. లావ్ అటుకులు అయితే 3/4 కప్పే తీసుకోండి. మీరు ఎంతైతే మినపకాయలు తీసుకుంటున్నారో అంతే తీసుకోండి అటుకులు కూడా. ఇవి సన్నం కాబట్టి 1 కప్పు తీసుకుంటున్నాను. అండ్ వాష్ చేయాల్సిన అవసరం లేదా అక్క అనుకోకండి, నేను వాష్ చేయట్లేదు, ఎందుకంటే డైరెక్ట్ మంచిగా సూపర్ మార్కెట్ నుంచి ప్యాకెట్స్లో తెచ్చినవి మాత్రమే, అట్లనే మంచిగా క్వాలిటీవి, ఇండివిజువల్గా కాకుండా ప్యాకెట్స్లో తెచ్చిన. ఇండివిజువల్గా అయితే కొంచెం కష్టము, ప్యాకెట్స్లో అయితే ఈజీగా అట్లా మనం వాష్ చేయకుండా ఏం కాదు, బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు వాష్ చేయాలి మినపగుళ్ళు అంటే మినపగుళ్ళు వాష్ చేసి ఆరబెట్టి ఆరిన తర్వాత పిండి చేసేసుకోండి. ఇంకా అటుకులకైతే మనకు చాయిస్ లేదు. సో ఇట్లా ఇది కూడా మెత్తగా ఇది ఆ మిగిలింది మొత్తం మిక్సీ పట్టేసుకొని జల్లించేసుకోండి. జల్లించుకోవడం అయితే మెయిన్, పిండి లాగానే రావాలి, రవ్వలాగా అసలు రావద్దు. మీకు ఇట్లా మిక్సీ పట్టుకునే ఓపిక లేకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే బయట మిల్లుకి ఇచ్చుకోండి, పిండిలాగా పట్టించేస్తారు. సో ఇట్లా పిండిలాగా మంచిగా జల్లించేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇది ఒక్కటే శ్రమ అండి మనకు, అంతే. అదర్వైజ్ మిగతా అంతా ఏం లేదు, జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసామా, మిక్సీ పట్టి ఇట్లా జల్లించామా, గంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఈ మినపగుళ్ళు కూడా ఈజీగా పిండి అయిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదండి మంచిగా ఈ జల్లించుకోవడానికి, పిండి అవ్వడానికి. సో చూస్తున్నారు కదా, రెండోసారికే నాకు అసలు ఏమీ మిగిలలేదు, మంచిగా పిండి అయిపోయింది. సో అటుకులు మినపగుళ్ళ పిండి రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా పిండి వచ్చేసిందో. ఇట్లా ఉంటేనే మనకు మంచిగా సూపర్ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు, ఫ్లఫీగా అసలు మెత్తగా ఇట్లా అయిపోతుంది. ట్రస్ట్ మీ, ట్రై చేయండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అస్సలు ఫెయిల్ అవ్వదు, అంత బాగుంటుంది. సో ఇట్లా పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోకి నేను ఇడ్లీ రవ్వ 2 కప్పులు కలుపుతున్నాను. 3/4 కప్పు మినపగుళ్ళకే మనం 1 కప్పు అటుకులు వేసాము, 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేస్తున్నాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇంకా మనకి ఏం ఇంగ్రీడియంట్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు.
ఎంత మంచిగా ఇడ్లీలు వస్తాయంటే మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో వరకైనా. ఒక్కసారి చూడండి ఎంత బాగా ఉంటుందో, నిజంగా చాలా బాగా సాటిస్ఫాక్షన్ అవుతారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మనకు అసలే ఎప్పుడు ఓపిక ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఆకలి అవుతుందో కూడా తెలియదు కదా. అట్లాంటి టైంలో మంచిగా ఇడ్లీలు ఇట్లా ప్రీమిక్స్ పౌడర్ రెడీగా ఉందనుకోండి, మనం నానబెట్టాల్సిన అవసరం లేదు, నానబెట్టడం మర్చిపోవాల్సిన అవసరం లేదు, మంచిగా మిక్సీ పట్టే అవసరం లేదు. డైరెక్ట్ ఈ ప్రీమిక్స్ పౌడర్ ఒక కప్పు తీసుకోవాలి, వాటర్ కలపాలి, నైట్ పక్కకు పెట్టేస్తే ఫర్మెంటేషన్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఇడ్లీలు వేసేసుకోవడమే. ఇఫ్ మీరు మర్చిపోయారు, మనం ఫర్మెంటేషన్ చేయడం కూడా మర్చిపోతే ఏం చేయాలంటే, ఒక కప్ అంతా ఇడ్లీ పిండి తీసేసుకొని దీంట్లో కార్డు వంట సోడా వేసేసుకొని కలిపేసుకొని ఇడ్లీలాగా వేసేసుకోవడమే. ఆన్ ది స్పాట్ వేసుకోవచ్చు, ఫర్మెంటేషన్ చేసి కూడా వేసుకోవచ్చు. చూసారా 2 రకాలుగా. దీంట్లో సాల్ట్ నేను ముందే కలిపేస్తున్నాను, మంచిగా స్టోర్ ఉంటుంది ఎక్కువ రోజులు. సాల్ట్ కూడా మనం తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ మిక్సప్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని 8 బాక్స్లో నార్మల్గా నేను గాజు గ్లాస్లో స్టోర్ చేస్తాను. గాజు గ్లాస్ ఈరోజు అవైలబుల్గా దొరకలేదు కదా, అన్నీ ఫిల్ చేసి ఏవేవో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి దీంట్లో స్టోర్ చేస్తున్నాను. జస్ట్ 1 వీకే, నాకు ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదు కాబట్టి ఏం కాదు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచిగా ఏదైనా కంటైనర్ బాక్స్లో అట్లా పెట్టండి, ఏం పర్లేదు. ఇది ఏ బాక్స్లో స్టోర్ చేసుకున్నా. నాకైతే సగం బాక్స్ వచ్చిందనమాట. 1 వీక్ కంటిన్యూస్గా నేను 4 డేస్ మంచిగా ఇడ్లీ తింటాను. నాతో పాటు ఎప్పుడైనా నా బిడ్డకు అవసరమైతే కూడా ఇది ఈజీగా పెట్టేస్తాను. ఎప్పుడైనా నా బిడ్డకు మార్నింగ్ టిఫిన్ చేసే ఓపిక లేదు, రేపు ఎట్లనా అని ఆలోచించేటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ ప్రీమిక్స్ పౌడర్ ఒక స్పూన్ కలిపేసి వాటర్ మిక్స్ చేసేసి పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అవుతుంది కదా, ఇడ్లీ పెట్టేసి తినేస్తాను. అంతే, చాలా ఈజీ కదా. ఇది కూడా చూడండి, ప్రీమిక్స్ పౌడర్ కూడా మనం ఎంత కావాలనుకుంటే అంత తీసేసుకొని ఉండలు ఏం రాకుండా అందాద చొప్పున మనకి ఎంత నీళ్ళు పడతాయో మనకి ఈజీగా తెలుస్తుంది. సో నీళ్ళు కలిపేసేసుకొని ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మనం ఇడ్లీ పిండి బ్యాటర్ లాగానేనండి, సేమ్ అట్లే కలిపేసుకోవాలి. కాకపోతే ఉండలు ఏం లేకుండా ఉండలు ఫామ్ అవ్వకుండా మంచిగా నీట్గా కలపండి. సో ఇది మంచిగా ఇదైంది. నేనైతే కలిపేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి, ఎంత బాగా పులిసిందంటే. నిజంగా నేను మిక్సీ పట్టి రుబ్బి చేసింది కూడా అంత మంచిగా పులవలేదేమో నాకు తెలిసి, అంత మంచిగా పులిసింది. మీకు చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మీరే. అసలు స్పూన్తో కలుపుతుంటేనే బబుల్స్ లాగా అసలు ఎంత మంచిగా ఫర్మెంట్ అయ్యిందా. నేను ఇది చేయడం ఆల్మోస్ట్ ఒక 10th టైమో 11th టైమో నేను చాలాసార్లు చేసుకున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని. బట్ చేసుకున్నప్పుడల్లా సాటిస్ఫాక్షన్తో ఫీల్ అవుతాను తెలుసా. అంటే నిజంగా ఎంత మంచిగా పులిసింది, ఎంత మంచిగా ఇడ్లీలు రెడీ అయిపోతున్నాయి. అసలు నానబెట్టే పని లేదు, మర్చిపోతానన్న ధ్యాస అది లేదు, ఏది మిక్సీ పట్టాలన్న ఆశలు ఏది లేదు. పిండి తీసేసుకోవడం, రాత్రి కలపడం, పక్కకు పెట్టేయడం, నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా పులవగానే మంచిగా ఇడ్లీలు వేసేసుకోవడము. ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది తెలుసా. ఒక్కొక్కసారి అమ్మయ్య నాకు ఓపిక లేకపోయినా ఇట్లా ప్రీమిక్స్ పౌడర్స్ రెడీగా ఉన్నాయిరా దేవుడా అనిపిస్తుంది. ఇట్లనే దోశపిండి కూడా ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసేసుకోవచ్చు. అది ఎప్పుడైనా నెక్స్ట్ కమింగ్ అప్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇడ్లీది అయితే ఇది అండి, చాలా బాగుంటుంది. అండ్ ఎంత ఫ్లఫీగా వస్తాయో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇడ్లీలు ఎట్లా పెట్టుకుంటామో అట్లనే పెట్టేసుకోవడం అంతే. సో నేను తీసుకున్న దానికి 5 ఇడ్లీస్ అయినాయి అన్నమాట. కరెక్ట్గా ఫుల్గా పెద్ద ఇడ్లీస్ అయితే 5 అవుతాయి. నేను తీసుకున్న ఒక కప్పు, చిన్న కప్పుతో బ్యాటర్ అంతే. ఇందులో మా అమ్మ 2 తినేస్తుంది, నేను ఒక 3 అట్లా నేను తినేస్తాను 5 ఇడ్లీలకు. చూడండి మీరే, నేను ఇంకా వేడి మీదనే తీసాను, చల్లారిన తర్వాత కూడా కాదు. ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే నేను ఏం చేస్తానంటే ఇది మీకు చూపించడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక ఇడ్లీ తీసేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి రాసేసుకొని పక్కకు కరివేపాకు కారపొడి తింటున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా. అండ్ చూడండి ఎంత ఫ్లఫీగా, అసలు ముట్టుకుంటేనే ఇట్లా ఇచ్చుకోబోతుంది అనమాట, అంత బాగా వచ్చింది. ట్రస్ట్ మీ గైస్, మీరు కూడా ట్రై చేయండి. మీకోసం అని చెప్పేసి ఈ రెసిపీ ఇంకా మంచిగా చూపించేస్తాను అనమాట. మీకు కూడా మంచిగా సాటిస్ఫాక్షన్తో ఫీల్ అయిపోతారు. సో ఇది ఇంకా నైట్ నేను చెప్పాను కదా, ఈవినింగ్ ఒక 4-5 స్పూన్లే తిన్నాను, ఎక్కువ తినలేదని చెప్పేసి ముంత మసాలా. నైట్ అయితే డిన్నర్గా అదే ఒక కప్ అంతా మంచిగా తినేసి మిల్క్, మంచిగా ప్రోటీన్ పౌడర్ తాగేసి హ్యాపీగా నా డే అయితే ఇలా క్లోజ్ చేసేసాను. ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను, ఎస్పెషల్లీగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. సో నా 8th మంత్ ఆఫ్లో లాస్ట్ డే నా డే రొటీన్ ఇలా ఉంది. ఇది ర్యాండమ్గా తీసిన వీడియో అన్నమాట, ఆ రోజుకి అలాగా. సో మీ అందరికీ నచ్చింది, హెల్ప్ అయ్యింది, ఎక్కడైనా యూజ్ అయ్యే రెసిపీస్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా నుంచి నా 9th మంత్ ఆఫ్ మొత్తం ప్రెగ్నెన్సీలో ఏం ఫాలో అవుతున్నానో నెక్స్ట్ వ్లాగ్లో చూపించేస్తాను. స్టే ట్యూన్, బాయ్.